స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు బ్రేక్ పడింది. జీవో నంబర్ 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్పై 4 వారాల వరకు హైకోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశాలతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 26%కి తగ్గించింది. ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేసే ప్రయత్నం చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 9 విడుదల చేసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్ పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు బుధవారం ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు జీవో నంబర్ 9పై స్టే విధించింది. ప్రభుత్వం పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల రోజుల వరకు ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది.